పూర్వం ఒకప్పుడు నందశేఖర కుముద్వతి దంపతులు చాలా సంతోషంగా కాలం గడుపుతున్నారు. నందశేఖరుడు సద్బ్రాహ్మణ వంశంలో జన్మించినప్పటికీ తన చిన్ననాటికే తల్లిదండ్రులు మరణించిన కారణంగా అతను ఏ పూజలు వ్రతాలు చేయడం నేర్వలేకపోయాడు. అందువలన అతడు తనకు నచ్చిన ఇతర పనులేవో చేసుకుంటూ దానివల్ల వచ్చిన సంపాదనతో పొట్టపోసుకుని సంసార జీవితం గడుపుతున్నాడు. నందశేఖరుడు ఒకనాడు పని కోసం వెతుక్కుంటూ పట్టణానికి బయలుదేరాడు. అతడు అలా ఊరి బయట దారి వెంట నడుస్తూ ఉండగా ఒక సుందరమైన ఆశ్రమం అతనికి కనపడింది. అక్కడ ఆశ్రమంలో కొంతమంది శిష్యులకు విద్యాభ్యాసం చేయిస్తూ ఒక గురువుగారు కనపడ్డారు. ఆ గురువుగారిని చూసిన వెంటనే తను కూడా ఆ గురువుగారి వద్ద ఏదైనా నేర్చుకోవాలన్న కుతూహలం నందశేఖరుడికి కలిగింది. వెంటనే అతడు ఆ గురువుగారి వద్దకు వెళ్లి నమస్కరించి, గురువుగారు, నాకు కూడా ఏదైనా మంత్రోపదేశం చేసి జ్ఞానాన్ని ప్రసాదించండి అని కోరాడు. ఆ గురువుగారు సామాన్యమైన వ్యక్తి కాదు. గొప్ప తపశక్తి సంపన్నుడు, త్రికాలవిధుడు, అనగా భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినవాడు కావడం మూలాన నందశేఖరుడితో ఆ గురువు గారు, నాయనా, నీకు మంత్రోపదేశం చేస్తాను, కానీ నువ్వు ఆ తర్వాత నేను చెప్పినట్టుగానే తప్పక కొన్ని పనులు చేయాలి, మాట తప్పకూడదు అన్నాడు. దానికి నందశేఖరుడు, అలాగే గురువు గారు, నేను ఎప్పుడూ మాట తప్పను, మీరు చెప్పినట్టుగానే వింటాను అని చెప్పాడు. అప్పుడు ఆ గురువు గారు, నాయనా, నా యోగ దృష్టితో నీ భవిష్యత్తులో జరగబోయేదంతా గమనించి చూశాను. ఇంకా కొన్ని రోజులకు నీకు ఒక పుత్రుడు పుట్టబోతున్నాడు. ఆ పుత్రుడు జన్మించిన వెంటనే మీ దంపతులు ఇద్దరూ కలిసి ఆ శిశువును నా వద్దకు తీసుకుని వచ్చి అప్పగించాలి. అప్పుడు నేను ఆ శిశువు యొక్క కర్మఫలాన్ని తెలుసుకొని నీకు ఏది మంచో అది చేస్తాను, కానీ నువ్వు నేను చేసిన దానికి దేనికైనా సరే ఊరకే చూస్తూ ఉండాలే కాని ఎలాంటి అభ్యంతరము చెప్పకూడదు అని మంత్రోపదేశం చేసి ఆశీర్వదించి వెళ్లి రమ్మన్నాడు. నందశేఖరుడు నేరుగా తన ఇంటికి వెళ్లి అక్కడ గురువు గారి వద్ద జరిగిందంతా తన భార్య అయిన కుముద్వతికి చెప్పాడు. అందుకామె త్వరలోనే తను సంతానవతి కాబోతున్నానన్న వార్త విని ఎంతో సంతోషించింది. కాని ఆ కలిగిన పుత్రుణ్ణి గురువుగారు ఎందుకు తెచ్చి అప్పగించమన్నారో అని కొంతసేపు ఆలోచించి, ఒకవేళ తమ పుత్రుడు ఆ గురువు గారి వద్ద పెరిగితే ఆ పుత్రుడు చాలా గొప్పవాడవుతాడని ఆమె భావించి పుత్రుని గురువు గారికి ఇవ్వడానికి ఒప్పుకుంది. కొంతకాలం గడిచింది. ఒక రోజున ఒక అందమైన మగబిడ్డకు ఆమె జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆ దంపతులిద్దరూ గురువు గారికిచ్చిన మాట ప్రకారం ఆ బిడ్డను తీసుకుని గురువు గారికి అప్పగించారు. ఆ బిడ్డను చేతిలోకి తీసుకున్న గురువు గారు కాసేపు ఆ బిడ్డను నిశితంగా పరిశీలించి ఆ తల్లిదండ్రులిద్దరూ చూస్తుండగానే ఆశ్రమం పక్కన ఒక గొయ్యి తీసి ఆ శిశువును అందులో పాతిపెట్టాడు. ఆ సంఘటనకు తల్లిదండ్రులిద్దరూ నివ్వెరపోయారు. ఆ దంపతులిద్దరికి చాలా బాధ కలిగింది. ఏమిటి, గురువు గారు ఇలా చేశారు? మాకు లేక సంతానం అనుకుంటున్న సమయంలో మేమున్న సమయాన మా కన్నుల ముందే మాకు దుఃఖం కలిగించేలా మా పుత్రుని గోతిలో కప్పిపెట్టారు, అయ్యో అని శోకంలో మునిగిపోయారు. ఇక ఏం చేస్తాం, అంతా మా కర్మ, ఆ పుత్రుడు మాకు రాసిపెట్టి లేడు అనుకుని వారు ఆశ్రమం నుండి బయలుదేరబోయారు. అప్పుడు గురువు గారు ఆ దంపతులతో, నాయనా, మీకు మళ్లీ కొంతకాలానికి ఇంకో పుత్రుడు జన్మించబోతున్నాడు. అప్పుడు కూడా నువ్వు ఇచ్చిన మాటకు కట్టుబడి భయపడకుండా ఆ బిడ్డను తెచ్చి నాకు అప్పగించాలి అన్నాడు. దానికి ఆ తల్లిదండ్రులిద్దరూ భయపడుతూనే అలాగేనని మౌనంగా తల ఊపి ఇంటికి చేరుకున్నారు. కొన్ని రోజులు గతించిన తమ పుత్రుని గురించే వాళ్ళిద్దరూ ఆలోచిస్తూ బాధపడసాగారు. అలా కాలం గడిచింది. గురువు గారు అనుకున్నట్లే కుముద్వతి గర్భం దాల్చి మళ్లీ ఆమెకు తిరిగి పుత్రుడే జన్మించాడు. కాని ఈసారి గురువు గారికి తమ పుత్రుడిని ఇవ్వడానికి వారిద్దరూ భయపడ్డారు. కాని నందశేఖరుడికి గురువు గారికి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చింది. దాంతో అతడు భార్యతో, చూడు కుముద్వతి, గురువు గారు ఏది చేసినా ఊరకే చెయ్యరు. ఖచ్చితంగా అందులో ఏదో మర్మం ఉండే ఉంటుంది. ఆయన మనకు మొదట పుట్టిన బిడ్డను ఎందుకో పూడ్చిపెట్టారు, కానీ అయితే ఇప్పుడు అలా చెయ్యరు అని నాకు అనిపిస్తున్నది. కనుక నువ్వేమీ భయపడవద్దు అని ఎలాగో తన భార్యకు నచ్చజెప్పి ఆ బిడ్డను తీసుకుని తిరిగి మరలా గురువు వద్దకు వెళ్లారు. అప్పుడు ఆ గురువు గారు వారి వద్ద నుండి బిడ్డను తీసుకుని ఆ బిడ్డను తదేకంగా చూసి వెంటనే ఆశ్రమం పక్కన మరొక గొయ్యి తవ్వి అందులో ఆ శిశువును పూడ్చిపెట్టాడు. ఈసారి తల్లిదండ్రులకు చాలా కోపం, బాధ కలిగింది. కాని గురువు గారిని కోపంగా ఏమైనా అంటే గురువు ఎక్కడ శపిస్తాడో అనుకుని భయపడి గురువు గారిని ఏమీ అనలేక మిక్కిలి దుఃఖంతో అక్కడి నుండి బయలుదేరబోయేంతలో అప్పుడు తిరిగి మరలా ఆ గురువు గారు, నాయనా, మీ దంపతులకు కొంతకాలానికి మరొక పుత్రుడు జన్మిస్తాడు. ఇచ్చిన మాట ప్రకారం అతనిని కూడా ఇక్కడికి తీసుకురావాలి. ఇక వెళ్ళిరండి అని అన్నాడు. ఇక ఆ తల్లిదండ్రులు వచ్చిన కోపాన్ని మనసులోనే దిగమింగుకొని ఏమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుండి ఇంటికి చేరుకున్నారు. ఈసారి కుముద్వతి భర్తతో మాట్లాడుతూ, ఏమండి, గురువుగారు చెప్పినట్లుగానే ఈసారి కూడా మనకు పుత్రుడే జన్మించాడనుకో, కాని ఈమారు మాత్రం మనం ఆ బిడ్డ
బిడ్డను గురువు గారి వద్దకు తీసుకుని వెళ్ళకూడదు. అసలు మనకు పుత్రుడు జన్మించినట్లుగానే ఆ గురువు గారికి తెలియనివ్వకూడదు అని అనుకున్నారు. కాలం గడుస్తున్నది. అనుకున్న ప్రకారమే మళ్లీ కుముద్వతి గర్భం దాల్చింది. గురువు గారు చెప్పినట్లుగానే మళ్లీ పుత్రుడే ఆ దంపతులకు జన్మించాడు. తల్లిదండ్రులు ఇద్దరూ ఎంతో సంతోషించారు. కాని ఎట్టి పరిస్థితుల్లో తమ బిడ్డను గురువు గారికి ఇవ్వకూడదు అని దృఢంగా నిర్ణయించుకుని శిశువును చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అయితే ఆశ్చర్యంగా మరుసటి రోజు ఉదయాన్నే స్వయంగా గురువు గారే వారి ఇంటి వద్దకు వచ్చి, నాయనా, ఇచ్చిన మాటను మరిచిపోయావా ఏమిటి? ఎందుకు బిడ్డ పుట్టిన వెంటనే నా వద్దకు తీసుకురాలేదు అంటూ అడిగాడు. అప్పుడు నందశేఖరుడు గురువు గారి పాదాలకు నమస్కరించి, గురువు గారు, నన్ను క్షమించండి. ఇప్పటికే మేము ఇద్దరు పుత్రులను పోగొట్టుకుని చాలా దుఃఖిస్తున్నాము. ఇక ఈ పుత్రుని కూడా మీరు మా నుండి దూరం చేస్తారనే భయంతోనే మీకు చెప్పలేదు. మాట తప్పినందుకు మా యందు దయ ఉంచి క్షమించి మా బిడ్డను మాకు వదిలిపెట్టండి అని వేడుకున్నాడు. అప్పుడు ఆ గురువు గారు, చూడు నాయనా, నేను ఏది చేసినా మీకు మంచి జరగాలని చేస్తాను. కాని మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీ ఇద్దరూ ఆ పుట్టిన శిశువును తీసుకుని నా వెంట రండి. అప్పుడు నేను ఎందుకు అలా చేశానో మీకు పూర్తిగా అర్థమవుతుంది అని అన్నాడు. అప్పుడిక చేసేదేమీ లేక ఆ తల్లిదండ్రులిద్దరూ భయపడుతూనే తమ పుత్రుని తీసుకుని గురువు గారి వెంట బయలుదేరారు. అయితే గురువు గారు నేరుగా వారిద్దరిని ఇంతకుముందు వారి పుత్రులను పాతిపెట్టి ఉంచిన ప్రదేశానికి తీసుకుని వెళ్ళాడు. పూడ్చిపెట్టబడిన ఆ 2 సమాధులను చూడగానే తిరిగి మళ్లీ ఆ దంపతులలో భయం మొదలయ్యింది. ఈ పుత్రుని కూడా గొయ్యి తీసి పాతేస్తాడేమోనని వాళ్లు భయపడసాగారు. అప్పుడు గురువు గారు వారి వంక నిశ్చలంగా చూస్తూ, దంపతులారా, భయపడకండి. ఈసారి మీకు సత్యదర్శనమేమిటో బోధపడుతుంది అని చెప్పి ఆ పుత్రుని తీసుకుని మునుపటి ఇద్దరు శిశువులను పాతిపెట్టిన 2 సమాధుల మధ్య భాగాన ఉన్న ఖాళీ స్థలంలో ఒక తెల్లని బట్టను పరిచి దానిపై ఆ 3వ శిశువును పడుకోబెట్టి అక్కడంతా తన కమండలం నుండి మంత్రజలం చల్లి తల్లిదండ్రులతో, నాయనా, ఆందోళన పడకుండా కొద్దిసేపు మౌనంగా ఉండి నిశ్శబ్దంగా అంతా ఆలకించి వినండి. ఆ సమాధుల నుండి మరియు ఇప్పటి శిశువు నుండి కూడా మీకు ఆత్మ మనోగతంగా కొన్ని మాటలు వినబడతాయి. శ్రద్ధగా ఆలకించి వినండి అని చెప్పాడు. అప్పుడు ఆశ్చర్యంగా వారికి మొదటి సమాధి నుండి తొలుత పుట్టిన పుత్రుడు 2వ పుత్రుడిని ఉద్దేశించి మాట్లాడే మాటలు వినిపించాయి. ఒరేయ్, నువ్వు వీరికి పుత్రుడిగా ఎందుకు జన్మించావురా అని అడిగాడు తొలి పుత్రుడు 2వ పుత్రుడిని ఉద్దేశించి. దానికి సమాధానంగా 2వ పుత్రుడు సమాధి నుండి, ఒరేయ్, ఒకానొక జన్మలో నేను ఈ నందశేఖరుడు ఇద్దరు స్నేహితులం. అయితే వాడు నా ధనాన్నంతా నా నుండి అప్పుగా తీసుకుని కొంతకాలానికి అప్పు తీరుస్తానని చెప్పి ఆ ధనాన్ని పేద సాధలకు అన్నదానాలు చేసి నా బాకీ తీర్చకుండానే చచ్చాడు. ఆ కారణం వల్లనే నేను ఒక పిచ్చివానిలాగా మారిపోయి మరణించాను. ఆ కోపంతోనే ఈ జన్మలో వీడికే పుత్రుడిగా జన్మించి వీడిని అష్ట కష్టాలు పెట్టి వీడిని కూడా ఒక పిచ్చివాడిగా మారుద్దామని అనుకున్నాను. కానీ మధ్యలో ఈ గురువు గారు వచ్చి ఆ పాపకర్మ నుండి వీడిని విముక్తుణ్ణి చేశాడు. అది సంగతి. అలా వీడు తప్పించుకున్నాడురా. మరి నువ్వెందుకు ఈ దంపతులకు పుత్రుడిగా జన్మించావురా అని మొదటి వాడిని అడిగాడు 2వ వాడు. దానికి మొదటి శిశువు, పూర్వ జన్మలో నా తండ్రి ఎంతో భాగ్యవంతుడురా. అయితే నా తల్లి చిన్నప్పుడే మరణించింది. ఆ తరువాత నా తండ్రి 2వ వివాహం చేసుకున్నాడు. అప్పుడు నా పినతల్లిగా కుముద్వతి వచ్చింది. ఆమెకు ఒక పుత్ర సంతానం కలిగింది. కొంతకాలానికి నా తండ్రి మరణించాడు. నా తండ్రి రాసిన వీలునామా ప్రకారం కుముద్వతి కుమారుడి వలన నా తండ్రి గారి నుండి నాకు రావలసిన ఆస్తి 2 వాటాలయ్యింది. ఆస్తి పంపకం జరిగింది. అయితే నాకున్న దుర్గుణాల వలన జూదంలో నేను నా ఆస్తి సర్వస్వము పోగొట్టుకుని బికారినయ్యాను. కాని నా పినతల్లి తన కుమారుడిని మంచి నడవడికతో చక్కగా పెంచింది. ఆ కారణం వలన వాడు ఎంతో ప్రయోజకుడై ఆ నగరంలోనే ప్రముఖ భాగ్యవంతుడయ్యాడు. నేను ఆస్తిలో మరికొంత వాటా కావాలని అడిగితే ముష్టిగా ఏదో కొంత పడేస్తామన్నారు. అది నాకు నచ్చలేదు. నా అహం దెబ్బతింది. అది నాలో ద్వేషంగా పగగా మారిపోయింది. ఎలాగైనా ఆమెకు కొడుకుగా పుట్టి ఆమె మీద కక్ష తీర్చుకోవాలని ఆ దిగులుతోనే మరణించాను. ఇప్పుడు ఈమెకు జన్మించి ఈమె అంతు తేలుద్దామనుకున్నాను. కాని గురువుగారు ఆ పాప ఫలితాన్ని తారుమారు చేసి దాని నుండి ఆమెను కాపాడాడు. అదిరా నా జన్మకు కారణం అని అనడం వినిపించింది. మొదటివాడు 2వ వాడు ఇద్దరూ కలిసి 3వ వాడిని ఉద్దేశించి, ఒరే, ఇప్పుడు వీళ్ల కడుపున నువ్వెందుకు పుట్టావురా అని అడుగగా దానికి సమాధానంగా ఆ 3వ వాడు, ఓ అన్నలారా, పూర్వజన్మలో నా ఆరోగ్యం క్షీణించి నా పరిస్థితి బాగలేకుండా పోయింది. దానికి తోడు త్వరగా నాకు ముసలితనం వచ్చింది. నన్ను నా భార్యాబిడ్డలు చివరికి బంధువులు కూడా పట్టించుకోవడం మాని వీధికి వదిలేశారు. అలా వీధికి వదిలేసిన నన్ను జాలి చూపి అక్కున చేర్చుకుని నా జీవితం చివరి వరకు నన్ను ఆనందంగా చూసుకున్నారు ఈ నందశేఖర కుముద్వతి దంపతులు. అందువల్ల
ఈ జన్మలో వీరికి పుత్రుడిగా జన్మించి వీరిని నా కంటికి రెప్పలా కాపాడుకుంటూ జీవితం చివరి వరకు ఎంతో ప్రేమగా చూసుకుని ఈ పుణ్య దంపతుల రుణం తీర్చుకోవాలనుకున్నాను. అందుకే వీరికే పుత్రుడిగా జన్మించాను. అన్నయ్యలు, మీరు వీరిని పీడించడానికి పుత్రులుగా పుట్టారు కాబట్టి గురువు గారు మిమ్మల్ని గొయ్యి తీసి పాతి పెట్టారు. కాని నేను వారిని సుఖపెడదాం, వారికి సేవ చేద్దామన్న సేవాధర్మంతో పుట్టాను కాబట్టి నన్ను చంపకుండా గురువు గారు వదిలేశారు అని చెప్పాడు. ఆ తరువాత గురువు గారు, నందశేఖర, గత జన్మలో నువ్వు దాన ధర్మాలు చేసి పుణ్యం సంపాదించావు. అదే విధంగా కుముద్వతి తన బిడ్డను ప్రయోజకుణ్ణి చేసి ఆ విధంగా పుణ్యకర్మ చేసింది. కనుక మీరు మీ పూర్వజన్మ సుకృతంగా మంచి కర్మల ప్రభావం వలన పుణ్య దంపతులయ్యారు. కనుకనే ఇలా మీకు మంచి జరిగింది. కనుక గత జన్మలో చేసిన కర్మలలో మనం ఎవరికైనా రుణపడి ఉంటే ఆ రుణం తీర్చుకోవడానికి వారే మనకు బిడ్డలుగా పుట్టి ఆ పాప పుణ్యాలను అనుభవించేలా చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే